లిక్కర్ కేసులు లింక్ కలుపుతా ఉన్నారంట. ఇది ఎంత పాపం అంటే, నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను ఎప్పుడో 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటెస్ట్ చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటిల్ కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు. నాకు అలవాటు లేకపోవడం కాదు, ఇచ్చినటువంటి వాడిని కాదు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. నా తమ్ముడు లిక్కర్ తాగి లివర్ డిసీజ్తో చనిపోయాడు. మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు. డీజీపీ గారు ఎలా వెళ్తున్నా అంటే, ఆయనకు ఒక 200 సంవత్సరాలు నేను బతుకుతాను, 200 సంవత్సరాలు నాకుంది లైఫ్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకో డీజీపీ గారు, చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు పెట్టేటటువంటి సామాన్యులకు, ఏ తప్పు చేయని వారికి, అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ, ఆ పాపాలన్నీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో. భగవంతుడు విధించే శిక్షే కాదు, రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపొచ్చు. డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారు, కింద పైన పడుకుని తపన పడుతున్నా, తాపత్రయపడుతున్నా కొల్లు శ్రీనివాస్ గారు ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చాయా? ఇబ్బంది పెట్టండి. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో. గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. చేసుకోండి, రెడీగా మీరు అరెస్ట్ చేసుకొని. కానీ సామాన్యులు ఇబ్బంది పెట్టదండి. పాపం చిన్న వాళ్ళని నరకం చూపించకండి. ఇప్పుడు చాలా మందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీములు ఎందుకయ్యా బాబు నువ్వు రమ్మంటే తెల్లారితే నీ సిట్ ఆఫీస్కి వచ్చి కూర్చుంటా. దయచేసి చిన్న ప్రాణాలను చంపేయకండి. మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో, ఎవరినైతే జైలుకి పంపితే నీ కడుపు నిండుతుందో, ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళ వైపే రండి. మీరు వాళ్ళ గురించి ఆలోచించండి. అందుకే మేము సిద్ధంగానే ఉన్నాం. ఏదన్నా అన్ని పైన దేవుడు చూస్తుంటాడు. ఇరికించండి. చెప్పాం కదా, మీరు కొట్టే దెబ్బ ఈరోజు మీ ద్వారా చెప్తున్న తాత్కాలికమ్మ. మీరు చేస్తున్న తప్పులకు దేవుడు కొట్టే దెబ్బ మీకు దీర్ఘకాలం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నాను.